మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. మనం ఈరోజు సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఎస్టీ కాలనీలో ఒక మహిళ చనిపోయింది. ఆమెకి ఈరోజు దహన సంస్కారాలు చేయడానికి ఎవరు ముందలకు రాలేకపోతే మన యువనేస్తన్ ఫౌండేషన్ వాళ్ళు ఆ దహన సంస్కారాలు చేయడానికి ముందుకొచ్చి మరి ఆ కార్యక్రమాన్ని చేయడానికి మన బంగారు బాబు గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీము ఇంకొక 10 నిమిషాల్లో రాబోతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిద్ది. అసలు ఈమెకి ఎలా చనిపోయింది, దానికి సంబంధించి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మా నీ పేరు? మాలాశ్రీ సార్, పోట్లూరు మాలాశ్రీ. ఆమె మా మామయ్య వాళ్ళ అక్క. ఆమెకి ఎవరు లేరా? లేరు సార్, ఎవరు లేరు. ఎప్పుడు చనిపోయింది ఆమె? మొన్న శనివారం 10 గంటలకి కింద పడిందంట. కింద పడి కొంచెం ఇబ్బందిగా ఉండి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయింది సార్. మరి హాస్పిటల్ తీసుకెళ్లే దానికి చూపించాను సార్, హాస్పిటల్ చూపించాం. అప్పటికి బీపీ ఎక్కువ అయిపోయిందని కొంచెం బ్లడ్ వచ్చింది. బీపీ ఎక్కువ అయిపోయిందని సెలైన్లు అన్ని కట్టించినా కూడా కొంచెం కష్టమేనమ్మా అనేసరికి ఇంటికి పంపించారు. తీసుకొచ్చి ఇక్కడే పెట్టి చనిపోయింది సార్. నేను మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయింది. మరి ఆమెకి సంబంధించిన బంధువులు వాళ్ళందరూ మీరంతా బంధువులే కదా? మరి మీరు? అవును సార్, మేము బంధువులే సార్. కానీ తనకు పెళ్ళైన 2 సంవత్సరాలకి భర్తతో కొంచెం గొడవ విడిపోయారు. విడిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలా. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అప్పజోళ్ళు అందరూ ఇక్కడే ఉంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి తిరుగుతుండేది సార్. ఆమె అట్లా తిరుగుతా ఉండేసరికి ఆమె పిల్లలు కూడా మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలు కూడా లేరు ఆమెకి. ఇక్కడే ఉండింది. దానికి తోడు మేము ఇప్పుడు చేయాలన్నా కానీ మేము పుట్టింటి దొరబాళ్ళం సార్. మా మామయ్య కూడా పుట్టింటి దొరబాళ్ళం. మేము అట్లా చేయకూడదమ్మని చేద్దాం అనుకున్నాం, చేయకూడదమ్మని పెద్దవాళ్ళు చెప్పేసరికి చేయలేదు సార్. మేము అందుకని ఇంకా ఫౌండేషన్ వాళ్ళు ఫోన్ చేసాము సార్. వస్తున్నారా వాళ్ళు? చెప్పారా? చెప్పాను సార్, రాత్రి చెప్పాము వస్తామన్నారు సార్. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అంటే కొడుకులు లేరు కదా? కొడుకులు లేరు, పిల్లలు ఎవరు లేరు. ఆమెకు అసలు పిల్లలే లేరు సార్ వాళ్ళకి. మిగతా బంధువులు ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కానీ హైదరాబాద్ లో ఉన్నారు సార్. ఉన్న వాళ్ళు మొత్తం వచ్చేసేసారు, కొందరు వస్తారు అంతే. సరే, ఈరోజు కోటా సుబ్బమ్మ బింగినపల్లి ఎస్టీ కాలనీలో చనిపోయింది. ఆమెకి సంబంధించినటువంటి బంధువులు అంటే వాళ్ళ కొడుకు తరపున కొడుకులు గాని కూతుర్లు గాని ఎవరు లేరు. ఆమె ఒంటరి మనిషి కాబట్టి వాళ్ళు బంధువులు ఉన్నా తాకకూడదు అనేటువంటి ఒక మూఢనమ్మకంతో వాళ్ళు ఈరోజు ఆ దహన సంస్కారాలకి దూరంగా ఉన్నారు. దానికోసం ఈరోజు మన సింగరాయకొండ యువనేస్తం ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో మేము ముందుంటాము అనేటువంటి ఒక బంగారమైనటువంటి సదుద్దేశంతో, ఆయన పేరే బంగారు బాబు, ఆయన టీం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటానికి మనకు ముందుకొచ్చున్నారు. దానిలో భాగంగా వాళ్ళ మాటల్లో ఇది ఎన్నో దాన సంస్కారం అంటే ఎన్నో కార్యక్రమం ఎన్ని సేవలకి ఈ రకంగా వాళ్ళు చేశారనేది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే అండి బంగారు బాబు గారు. నమస్కారం. ఇప్పుడు ఈమె మీకు ఎన్నో 155 అంతిమయాత్ర. అదే గతంలో కరోనా టైంలో మీరు బాగా సర్వీస్ చేశారని, ఇలాంటి ఎన్నో చేశారనే దానికి మాకు తెలిసింది. దాని గురించి వివరించండి కొంచెం. కరోనా టైంలో వచ్చేసి 73 అంతిమయాత్రలు చేశామండి. రక్తదానం కోవిడ్ టైంలోనే ఇంచుమించు ఒక 250 మందికి రక్తదానం చేసి ఉంటాము. కార్డ్లెస్ పీపుల్కి వచ్చేసి 2000 మందికి కార్డు లేని వాళ్ళకి ఈ కోవిడ్ లాక్డౌన్ ఎత్తేసేదాకా బియ్యం అని, ఉప్పులని, పప్పులని అని చెప్పని సప్లై చేశాము. అట్లాగే కోవిడ్ టైంలో గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్ పంచటము, వాళ్ళకి మెడిసిన్కి అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా కోవిడ్ టైంలో గర్భిణీ స్త్రీలు బయటికి రావాలంటే, అవి కూడా చేసాము. ఆ టైం ఇప్పుడు కోవిడ్ అని అంటే ఎవరు కూడా ఒక మనిషిని తాకడానికి భయపడేటువంటి పరిస్థితులు, సొంత ఇంట్లో కోవిడ్ వస్తే అతన్ని దూరంగా పెట్టేటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది మీ టీం ఉన్నారు. ఒక కోవిడ్ వచ్చినటువంటి శవాన్ని డాక్టర్లు తాకడానికి భయపడతారు. అలాంటిది మీరు ఏ రకంగా చేయగలిగారు? మీకేదన్నా కోవిడ్ అనేటువంటిది వచ్చింది, మీ టీంలో ఎవరికైనా వచ్చి ఏదన్నా జరిగినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మాకు తెలిసినప్పుడు కోవిడ్ అనేది జలుబు దగ్గు వస్తే కోవిడ్ అని లోనే వేసేవాళ్ళు. ఆ రకంగా చూస్తే మాకు దగ్గర 9 సార్లు వచ్చి ఉంటుంది. మా తమ్ముడికి టైర్లు కొట్ల పంచర్లు వేసుకుంటా ఉంటాడు, వాడికి ఒక 5 సార్లు వచ్చి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో సేవ చేసిన 1-2 సార్లు వచ్చింది. కాకపోతే మేమేందంటే పబ్లిసిటీ అయితే ఈ పాటికి మేము ఇక్కడ కూడా ఉండేవాళ్ళం కదా. ఎందుకంటే ఆ రోజుల్లో జనసంచారంలో ఉంటే ఎంతదైనా మనం జయిస్తాం.
అంతేగాని ఒంటరిగా తీసుకెళ్లి లాగా కోవిడ్ లో అది రూమ్ లాక్ అవి చేసిన వాళ్ళు ఎంతో మంది మరణించారు. అంటే నా దృష్టిలో ఏంటంటే భయంతోనే మరణించారే కానీ మేము ధైర్యంతో ఉన్నాం కాబట్టి కోవిడ్ని కూడా జయించి ఆ కార్యక్రమాలు చేయగలిగాము. ఇట్లాంటి తల్లులకి ఏంటంటే మా దృష్టిలో ఏంటంటే వీళ్ళకి ఒక కొడుకులు మనవాళ్ళు అంటే కుటుంబ సభ్యులకి ఒక వాతావరణంతో వస్తాం. మీరు కూడా జనరల్ గా చూసారు ఇప్పుడు, ఎందుకంటే ఈ కార్యక్రమాలకి చిన్న చిన్న పిల్లలు ఈ రోజున వచ్చారు అంటే ఇది పరిస్థితి. ఈ ఊర్లో మా ఫౌండేషన్ లో నెంబర్ అయినా మన రమణయ్య అన్న మనకి ఇంటిమేషన్ ఇచ్చాడు, తమ్ముడు ఇది పరిస్థితి అని. ఆయన కూడా మన ఫౌండేషన్ లో నెంబరు. ఇక దాన్ని బట్టి వచ్చాం. ఎందుకంటే వీళ్ళని చూస్తే ఏంటంటే మా కుటుంబ సభ్యులు, రక్తదానంలో ఎవరైనా ఫోన్ చేస్తే కుటుంబ సభ్యులు, ఏదైనా ఏంటంటే మన ఓన్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం సార్. అంటే విభజించి పాలిస్తే ఏంటంటే అట్టుంటది. కానీ మేము సొసైటీలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే ఏదో ఇంకోటి ఆశించి కాదు, పోయే లోపల చిరస్థాయిగా ఇది పరిస్థితి. ఒక టైంలో వాళ్ళు ఇలా చేశారు అని. ఇప్పుడు నేను జనరల్గా సెంట్రింగ్ మేస్త్రిని, 7th ఫెయిల్యూరు, 7th క్లాస్ ఫెయిల్ అయిన కానీ ఆ పని చేసుకుంటా సెంట్రింగ్ మేస్త్రిని అయ్యాను. నేను తెలుసుకుంటే నేను కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాను. రక్తదానాలు 1153 మందికి ఇచ్చాం ఇప్పటికి, అమ్మతో కలిపితే 155 మందికి. వికలాంగులు వచ్చేసి ట్రైసైకిల్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా దాతల సహాయంతో 43 ట్రైసైకిల్ ఇచ్చాము. శ్మశాన వాటికలు శుభ్రం చేస్తా ఉన్నాము. వగేరా ప్రతి ఒక్కటి చేస్తున్నాం. ఎందుకంటే మతిసిమతులైన హెయిర్ కటింగ్ 226 మందికి, రోడ్డు మీద గుడ్డలు గిడ్డలు లేకుండా పోయే వాళ్ళకి. మన ఇంట్లో వాళ్ళే అట్టుంటే మనం చూడలేం కదా, వాళ్ళందరికీ చేస్తా ఉన్నాం. మా కోరిక ఒకటే సార్, ఎందుకంటే మమ్మల్ని చూసి ఎంతో మంది ముందుకు రావాలి, వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళు వీటి మీద అవగాహనతో చేయాలనే కోరిక. ఇప్పుడు ఈ కార్యక్రమాలు, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీరు చూస్తే చాలా ఆర్డినరీ పీపుల్స్, అంటే కూలి చేసుకొని బతికేటువంటి అందరూ కూడా అట్లాగే కనబడుతున్నారు. మరి మీకు ఈ కార్యక్రమాలు చేయడానికి ఈ ఫండ్స్ కానీ ఏమన్నా అలాంటివి ఎట్లా సమకూరుతున్నాయి మీకు? అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు అంతిమయాత్రకి సార్ ఫండ్ ఏం కాదు, కాకపోతే ఒక 500-1000 రూపాయలు అట్టయిద్ది. ఎందుకంటే గుంట తీసుకునే స్తోమత ఉన్న వాళ్ళు గుంట తీసి పెట్టుంటారు, తీసుకెళ్లి వెహికల్లో ఆడేస్తాము. లేనప్పుడు ఇక మేమే తలా చేయేస్తాము. అలా ఏమైనా అవసరమైనప్పుడు మేమే తలా కొద్దిగా వేసుకుంటాం. అట్లా కొంతమంది మనిషి రూపంలో దేవుళ్ళు ఉన్నారని చెప్పని కొంతమంది దాతలు నిరూపిస్తున్నారు. ఇప్పుడు మన వెహికల్ తీసుకున్నాం, 3,70,000 అయింది ఆ వెహికల్. మన ఒంగోలు 2 టౌన్ సిఐ గారు మెడా శ్రీనివాసరావు గారు 1,00,000 రూపాయలు చందా ఇచ్చారు. అట్లా కొంతమంది సింగరాయకొండలో డొనేషన్లు అడిగితే మైలాండ్స్ వ్యవస్థ అని చెప్పని వాళ్ళు కొంతగా ఇచ్చారు. గెంజి ప్రసాద్ గారు ఇచ్చారు. అట్లాగే చికెన్ కోట్ వేస్ట్ సుబ్బారావు గారు అని చెప్పని అతను ఇచ్చాడు. తర్వాత వచ్చేసి మన రావులపల్లి బ్రదర్స్ అని వాళ్ళు మనకు 20,000 ఇచ్చారు. అట్లా పేరున చాలా మంది ఇచ్చారు. ఆ వీడియో కూడా మనం నెక్స్ట్ మీకు చెబుతాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొంచెం ముందుకు వస్తున్నారు కాబట్టి కొద్ది చొరవగా ఇంకా కొద్దిగా ఊపు ఉంటుంది చేయాలని. అట్లాగే ఈ రోజున మన గెంజి ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ తమ్ముళ్ళు ఆయన మీద అభిమానంతో ఒక వికలాంగుల సిస్టర్ పెళ్ళూరులో ఉంటది, ఒల్లూరులో, ఆమెను సింగరాయకొండ తీసుకొచ్చి ఆమెకి 2 నెలలు సరుకులు కూడా ఇస్తున్నాం సార్. అది పరిస్థితి. ఓకే అండి, మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఆల్రెడీ సింగరాయకొండ మండలంలో అందరూ తెలుసు, అందరూ చూశారు. మరి ఈ సేవా కార్యక్రమాలు ఓన్లీ సింగరాయకొండ మండలం వరకేనా, లేకపోతే చుట్టుపక్కల ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు సార్? ఎంత దూరం వరకు సేవా కార్యక్రమాలు చేయడానికి మీరు ఆస్కారం ఉంది? ఇటు కావిలి దాకా వెళ్ళాం సార్. ఇప్పుడు వరకు కావిలి, లింగ సముద్రం, ఒంగోలు, అద్దంకి, ఇటు కొత్తపట్నం, ఈ ఆల్రౌండ్ తిరుగుతాం. అంటే ఎక్కడైతే ఇలాంటి అంతిమ యాత్రలు ఉంటాయో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. రక్తదానం మటుకి 2 రాష్ట్రాలు, చెన్నై కూడా పోయి బ్లడ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి పరిస్థితి. ఓకే, అందరికీ ఈరోజు కొడుకులు కూతురు లేరనేటువంటి ఒక ఇదితో ఆమె చనిపోయింది. ఈరోజు భగవంతుడు మన బంగారు బాబు గారి టీం తరఫున ఇంతమంది కొడుకుల్ని ఇచ్చి ఆమెకి అంతిమ యాత్రలో పాల్గొనడానికి సహకరిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మన యువనేస్తం ఫౌండేషన్ టీము ఇలాగే ఎల్లకాలం ప్రజలకు సేవ చేయాలని సుమన్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు జనరల్ గా చేస్తున్నప్పుడు చూడడానికి చాలా మందికి ఏమనిపిస్తా ఉంటదంటే, ఆ చేసేటువంటి వ్యక్తులు ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని, లేదంటే ఎవరో ఒకరు ఫౌండర్ ఇస్తుంటారు, ఆ డబ్బులు పెట్టుకొని కార్యక్రమాలు చేస్తా ఉంటారు అని చెప్పనేటువంటి ఒక అపోహ అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ జరిగినటువంటి ఈ కార్యక్రమము, దీనికి సంబంధించి వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మీ పేరు? శ్రీకాంత్. మీరు ఇంకేమవుతారు? మా అత్తగారండి. మీ అత్తగారు. మరి మీరు ఎంతమంది బంధువులు? ఇంకే బంధువులు ఎవరు లేరు, వాళ్ళ అన్నదమ్ముడు ఒకరు, వాళ్ళ పిల్లకాయలు మేము.
అంటే వాళ్ళ ఫ్యామిలీలు తరపున కొడుకులు కానీ కొడుకులు కానీ పిల్లకాయలు కానీ మ్యారేజ్ అయింది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ అయిన ఒక 2 సంవత్సరాల తర్వాత విడిపోయి తర్వాత ఇట్లానే విడిగా ఉండిపోయి ఇప్పుడు ఇట్లా మరణించేసారు. ఇప్పుడు మీరు ఈమె చనిపోయిన తర్వాత మరి ఈ దహన సంస్కారాలు ఎట్లా చేయాలనుకున్నటువంటి క్రమంలో ఎట్లా ఆలోచన చేశారు మీరు? ఈ దాన సహకారం అంటే మనం చేయకూడదని మాకు సిద్ధాంతం ఇట్లా కొన్ని ఉన్నాయి. ఈ మన ఫౌండేషన్ తరపున ఈ అన్న తరపున ఫోన్ చేసి వీళ్ళని పిలిపించి వీళ్ళ తరపున ఇట్లా చేయగలుగుతున్నాం మనం. అంటే ఇప్పుడు ఫౌండేషన్ వాళ్ళకి మీరు ఫోన్ చేసి మాట్లాడినటువంటి క్రమంలో వీళ్ళు ఏదన్నా మిమ్మల్ని ఈ దండలకు కానీ లేకపోతే ఈ ఏదన్నా చేయటానికి కానీ మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడగడం జరిగిందా? అటువంటి ఏం లేవు. వీళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వీళ్ళకై వీళ్ళు ఒక గ్రూప్ ఏర్పడి ఇలా మాకు సేవ చేయటం అంటే మాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం. అంటే మీరు ఎవరు ఇప్పుడు వీళ్ళ ఎవరు కానీ మీకు దగ్గర మీరు 1 రూపాయి వాళ్ళకి ఇవ్వలేదు అంటే ఇది ప్రజలకి తెలియాలి. ఎందుకంటే మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి. వీళ్ళకి బయట నుంచి కానీ నాయకుల తరపు నుంచి కానీ ఏదైనా సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళ సపోర్ట్ కానీ నాయకుల సపోర్ట్లు కానీ అందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు విన్నారు కదా వాళ్ళ మాటల్లోనే, అంటే 1 రూపాయి కూడా ఆశించకుండా వీళ్ళందరూ కూలి చేసుకొని బతికేటువంటి వ్యక్తులు. మరి ఇలాంటి వ్యక్తులు వాళ్ళ సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారంటే దీన్ని మనం ఎంతో వాళ్ళందరికీ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు మన జేబులో 1 రూపాయి తీసి ఖర్చు పెట్టాలంటే ఆలోచించేటువంటి వ్యక్తులు ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ సొంత ఖర్చులు పెట్టి ఇలాంటి అహం లేనటువంటి వాళ్ళకి అంతిమ యాత్రలో ఇది దాదాపు 150 చిల్లర పైగా చేశారు. కాబట్టి ఇయే కాదు ఎన్నో కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఇంకా మనం ముందుకు నడిపించాలి. కానీ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడి వాళ్ళని మనం ఇన్సల్ట్ చేసేటువంటి విధంగా ఉండకూడదని నేను సుమన్ టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరూ కూడా ఇలాగే మంచి కార్యక్రమాలు చేయాలి. ఇంకా ప్రజలకి సాయం చేసి కోవిడ్ లో మీరు చేసినటువంటి సాయం మరవలేనటువంటిది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని సుమన్ టీవీ ద్వారా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే ఎంతో మంది ఇలాంటి తమ్ముళ్ళు వీళ్ళు నా వెనుకున్నారు కాబట్టి వీళ్ళు నా వెనుకుండే నన్ను ముందు నడిపిస్తున్నారు. నాకు ఏ రోజైనా సరే నా తమ్ముళ్ళే అండ. ఇంకోటి ఏంటంటే నా సామాజిక వర్గాన్ని వదిలిపెట్టి ఇదే నా సామాజిక వర్గాన్ని ఎందుకు అనుకుంటున్నానంటే నాకు అర్థమైంది ఇటీవల కాలంలో కులం కూడు పెట్టదు, గుణమే కూడు పెట్టిద్దని చెప్పని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.